అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను ఎక్కడున్నాను? నిఖితా రెడ్డి గారితో ఉన్నాను. ముకుంద ఫౌండర్. అయితే వైజాగ్‌లో 10థ్ బ్రాంచ్ ఓపెన్ అవ్వబోతుంది. దానికి సంబంధించిన విశేషాల్ని ఒక్కసారి నిఖితా రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నిఖిత గారు నమస్కారం. నమస్తే మ్యామ్. అసలు యాస్ ఎ విమెన్ హ్మ్. చంటి పాప మీకు. అవును. టైమ్ టు టైమ్ ఆఫీస్‌లో ఉంటారు. ఎలా వీలవుతుంది మీకు? ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నిటిని? కంప్లీట్ ఒక విలేజ్ ఉంది నాకు హెల్ప్ చేసేది. సో, అదేనా? ఆ విషయంలో అంటే నేను మల్టీ టాస్కింగ్ అని చెప్పుకోను. ఐ హావ్ మెనీ పీపుల్ హూ హెల్ప్ మీ. హెల్పింగ్ హ్యాండ్స్ చాలా యెస్, ఉన్నాయి. చాలా ఉన్నాయి ఫర్ కాబట్టి ఎగ్జాంపుల్? ఇట్స్ ఆఫ్ కోర్స్ మై మదర్ ఇన్ లా, దెన్ ఐ హావ్ అ కేర్ టేకర్, ఐ హావ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దెన్ ఐ హావ్ మై పేరెంట్స్. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి టుడే ఐ యామ్ హియర్. అమేజింగ్ రియల్లీ. సో వైజాగ్‌లో 10థ్ బ్రాంచ్ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పెడుతున్నారు. దాని గురించి వివరాలు ఒకసారి మాకు చెప్పండి. ఎస్ మ్యామ్. సో, మన ముకుంద జ్యువెలర్స్ అందరికీ తెలిసిందే. 3 ఇయర్స్‌లో అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ మనకి ఇన్ స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్‌లో 9 బ్రాంచెస్ తెలంగాణలో విస్తరించింది. సో, ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రెస్టీజియస్‌గా వైజాగ్‌కి దిగుతున్నాము. మన 10థ్ బ్రాంచ్‌గా మ్యామ్. సో, వి ఆర్ వెరీ ఎక్సైటెడ్. ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో. మీ అందరికీ తెలిసిందే. అవును. జ్యువెలరీలో ఫ్యాక్టరీ అవుట్లెట్, ఫ్యాక్టరీ ప్రైసెస్, మనకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ అనేది ఎక్కడ మీరు చూసుండకపోవచ్చు. జనరల్‌గా బట్టల్లో చూస్తుంటాం Yes, ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని. yes. ఫర్ ద ఫస్ట్ టైం గోల్డ్‌లో బికాస్ వింటున్నాను. ఇట్స్ వెరీ డిఫికల్ట్. గోల్డ్లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తేవడం, అది రీటైల్ సెగ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే రీటైల్ సెగ్మెంట్లో ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. అందుకే మనం గోల్డ్లో ఎక్కడ చూడం. బట్ ముకుంద జ్యువెలర్స్ ఇస్ ద ఫస్ట్ మూవర్ అండి ఇందులో. సో, మేము చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా వస్తున్నాము వైజాగ్కి. చాలా మంది అడిగేవారు మా ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో, ఆంధ్రాకి ఎప్పుడు, వైజాగ్లో ఎప్పుడు, రాజమండ్రి అంటే వేరియస్ ఏరియా సజెషన్ ఇచ్చేవాళ్ళు. Correct. సో, వీఆర్ కమింగ్ టు వైజాగ్. అంటే ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అంటే జనరల్‌గా బట్టల్లో ప్రైస్ వైస్ ఎస్, క్వాలిటీ అదే ఉంటుంది. ప్రైస్ వైస్ మనకి తగ్గుతుంది. అవును. గోల్డ్‌లో మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఎలా ఉంటుంది? గోల్డ్‌లో ఏం లేదు మ్యామ్. గోల్డ్ రేటే ఉంటుంది. అందరికీ తెలిసిందే. దాన్ని మనం ఏం చేయలేము. Correct. మనం చేయాల్సిందల్లా మజూరీ, తరుగు చార్జెస్‌లోనే మనము గోల్డ్ షాప్స్ వాళ్ళు వేసే ప్రైసింగ్ అది. Right. సో, మన దగ్గర మజూరీ దట్ ఈస్ లేబర్ చార్జెస్ ఉండవు మ్యామ్. మేకింగ్ చార్జెస్ 0 ఉంటుంది. Right. చాలా మంది వేసి తీయడం, డిస్కౌంట్‌గా చూపియడం ఇలాంటివి ఎన్నో చేస్తుంటారు. 50% ఆఫ్ ఇది. మన దగ్గర ఏ రోజు వచ్చినా మనకి 0 మేకింగ్ చార్జెస్ ఉంటుంది. Right. అండ్ తరుగు, వెన్ ఇట్ కమ్స్ టు తరుగు, వేస్టేజ్, వాల్యూ అడిషన్ ఇవన్నీ మన దగ్గర మినిమల్ ఉంటుంది. దట్ ఈస్ 2 to 12% ఓన్లీ. సో, 12% అతి హైయెస్ట్ క్రాఫ్ట్మెన్షిప్ లైక్ నక్షి ఐటమ్, నక్షిలో ఫుల్ కార్వింగ్, Handmade పేపర్ కాస్టింగ్, హ్యాండ్ మేడ్ ఇవన్నిటివి కూడా 12% ఉంటుంది మ్యామ్. Right. ఒక డైమండ్ ఎక్సెప్షన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎలాంటి మీరు హై వర్క్మెన్షిప్ చూసినా 12% ఉంటుంది. 22 క్యారెట్ గోల్డ్ పక్కన మనం ఆర్నమెంట్‌లో మనం చూస్తాం. ఎస్, 18% గోల్డ్ అనేది డైమండ్‌లో మనం చూస్తూ ఎస్, ఉంటాం. 18 క్యారెట్. 18 క్యారెట్ అనేది. సో, ఇవి కాకుండా ఇప్పుడు వైజాగ్‌లో ఏమేం సెగ్రిగేషన్స్ అన్ని మనం వైజాగ్ స్టోర్ చాలా పెద్దగా అరౌండ్ 9000 ఎస్ఎఫ్టీలో విశాలంగా సంపత్ వినాయక టెంపుల్ ఆపోజిట్లో వస్తున్నామండి. February 28 సాటర్డే రోజున. సో, మన దగ్గర ఉండాల్సింది గోల్డ్ ఉంది, డైమండ్స్ ఉంది, సిల్వర్ ఉంది, సిల్వర్ జ్యువెలరీ ఉంది. సో, సిల్వర్ జ్యువెలరీ షోరూమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి వైజాగ్లో. సో, వై నాట్ లైట్ వెయిట్లో సిల్వర్ జ్యువెలరీ తెద్దాం. మనదంతా బడ్జెట్ ఫ్రెండ్లీ మ్యామ్. ఒక మిడిల్ క్లాస్ సగటు మనిషి, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి, లేకపోతే చెల్లెలకి ఏమైనా కొనాలి, వైఫ్కి కొనాలి, మనం కూతురికి కొనాలి, సగటు ఒక మిడిల్ క్లాస్ మనిషి కొనగలిగే వెయిట్స్లలో లెస్ వేస్టేజెస్, తక్కువ వేస్టేజ్, మళ్ళీ తక్కువ వెయిట్లో చేయించి అన్ని క్లాసెస్ ఆఫ్ క్రౌడ్కి అందజేయాలి అని మనది. ఓన్లీ ఏంటంటే ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి టచ్ అవ్వాలి మనది. ఎందుకంటే ఎలా ఉంటుంది, మనకి మంత్లీ కొన్ని సేవింగ్స్ చేసుకుంటారు. వాట్ ఎవర్ వాళ్ళకి వచ్చే సాలరీస్లో సేవింగ్స్ ప్లాన్స్లో ఇది మంచి సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. తక్కువ వెయిట్లో, తక్కువ వేస్టేజ్తో ఇస్తే ఇట్ కెన్ బి అవైలబుల్ టు ఎవ్రీవన్. బేసిక్లీ ఒక అప్రోచబుల్ బ్రాండ్ అనేది ముకుంద జ్యువెలర్స్ అవ్వాలి. సో, ఇక్కడ లాగానే వైజాగ్‌లో కూడా గోల్డ్ ఆర్డీస్ అవి కూడా ఉన్నాయి. ఎస్ మ్యామ్. సేవింగ్ స్కీమ్స్. ఎస్, గోల్డ్ సేవింగ్స్ ప్లాన్స్ ఉన్నాయండి. అక్షయ పాత్ర, అక్షయ తూకం, అక్షయ ధనం అని. మన ముకుంద జ్యువెలర్స్లో షాప్ చేసిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉండవచ్చు. మన దగ్గర మంచి సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. మీరు 6 months ఏదైనా పాత బంగారం కానివ్వండి, లేకపోతే అమౌంట్ మీరు కనుక డిపాజిట్ చేస్తే పోస్ట్ 6 months గోల్డ్ రేట్ లాక్ అయిపోతుంది ఇవాళనే. 6 months తర్వాత మీకు అతి తక్కువ వేస్టేజ్, దట్ ఈస్ జీరో వేస్టేజ్ తోటి మీరు ఎలాంటి ఆర్నమెంట్ తీసుకోవచ్చు. దీనికి తోడు మంత్లీ వెయిట్ లాకింగ్ స్కీమ్స్ ఉన్నాయి, మంత్లీ రేట్ లాకింగ్ స్కీమ్స్ ఉన్నాయి. వీటికి అన్నిటికీ 1 month బోనస్ ఉంటుంది. సో, మంచి సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కసారి ముకుంద జ్యువెలర్స్కి రండి, కలెక్షన్ చూడండి, సేవింగ్ ప్లాన్స్ వినండి. మీరు డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. మేము చాలా అంటే ఆశతోటి చాలా కష్టపడి వస్తున్నాము మీ అందరికీ మంచి ఆర్నమెంట్స్ ఇవ్వడానికి. దట్స్ అమేజింగ్.
యాక్చువల్లీ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని మనం Yes, మాట్లాడుకుంటున్నాం yes. కాబట్టి ఒకసారి మాకు ఫ్యాక్టరీ ఏమన్నా చూపించే అవకాశం చూపిస్తాం మ్యామ్, డెఫినెట్లీ ఫ్యాక్టరీలో కూడా మాట్లాడుకుందాం. Yeah. అసలు ఒక ఆర్నమెంట్ మేకింగ్ ఎలా ఉంటుంది, ఒక మనిషి ఎంత కష్టపడితే మనకి ఫ్యాక్టరీ ఏదైనా మనం అనుకుంటాం. ornament ఒక బయటకు చీర వస్తుంది. కావాలి అంటే ఒక చేనేత కార్మికుడు నెల 30-40 రోజులు డే అండ్ నైట్ కష్టపడితే వస్తుంది. సేమ్ అదే మ్యామ్ గోల్డ్లో కూడా మనం అనుకుంటాము, మనం షోరూమ్స్ ఈ లైట్స్లో హంగామా చూస్తాం కానీ ఒక ఫ్యాక్టరీలో వాడు అదే ఫ్యాన్ కింద కూర్చొని 12-13 గంటలు కూర్చొని ఒక వారం 10 రోజులు చెక్కితే ఒక ఆర్నమెంట్ రెడీ అవుతుంది. Correct, సో దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. మేమందరం లైమ్ లైట్కి వస్తాం కానీ రియల్గా తయారు చేసిన వాళ్ళు అసలు హీరోస్. ట్రూ. యాక్చువల్లీ ప్రైస్ కొంచెం తక్కువ ఉంది అని అనగానే ప్యూరిటీ ఎలా ఉందో అని భయపడతాం Yes, కదా. yes. సో ప్యూరిటీ వైజ్ మీరు ఎంత వరకు 916 ఉంటుంది మ్యామ్, BIS హాల్ మార్క్డ్. గవర్నమెంట్ తోటి వచ్చిన హాల్ మార్క్డ్ జ్యువెలరీ ఉంటుంది. BIS 6 డిజిట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్తోనే ఉంటుంది. సో క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. జస్ట్ ఏంటిదంటే మనము మిడిల్ మెన్ని సర్పాస్ చేస్తున్నందుకు కొద్దో గొప్ప మనం వేస్టేజెస్లో తక్కువ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. మనం మీకు ఒక్కరికే అమ్మి ఎక్కువ వేస్టేజ్ వేసే బదులు మా కాన్సెప్ట్ ఏంటంటే ముగ్గురికి అమ్మి అదే వేస్టేజ్ వేద్దాం. ముగ్గురికి తక్కువ చేసి వాట్ ఎవర్ ప్రాఫిట్ వీ విల్ ఇన్కర్, ఒక్కరి మీద తీసే బదులు 3 నుంచి 4 మీద దిద్దాం. బల్క్ సేల్ చేద్దాం, క్వాంటిటీ సేల్ చేసి ఆ ప్రాఫిట్స్ తీసుకుందాం. బట్ ఒకరు వచ్చారు కదా అని వాళ్ళ మీద రుద్దొద్దు అనేది మనది. సో ఫ్యాక్టరీ ఒకసారి చూసేద్దాం రండి. డెఫినెట్లీ. ప్రస్తుతానికి మనం ఫ్యాక్టరీకి వచ్చేసాం. ఇక్కడ ఆర్నమెంట్స్ అన్ని ఎలా మేకింగ్ అది ఎలా జరుగుతుంది అనేది మనం మీకు చూపించేస్తాను. నిఖిత్ గారు, ఇప్పుడు ఇక్కడ ఏం నడుస్తుంది? ఈ చిన్న చిన్న పీసెస్ ఏంటి యాక్చువల్ గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్టూ గారు మా మేనేజర్ అండి ఫ్యాక్టరీలో. సో ఇవన్నీ क्या है भैया ये डाई उतर है, ये डाई तैयार करके हाँ। इससे थोड़ा मोम में वैक्स में लगा के हाँ। हम थोड़ा आइटम तैयार करते हैं. ఓకే. సో ఇవన్నీ మనకి డైస్ వచ్చినాయి అని ఆ, డైస్. చెప్తున్నాడు. ఈ పీసెస్ అన్ని ఇట్లా రెడీ అయినాక లక్ష్మీదేవి ఇవన్నీ మనం Mango వ్యాక్స్ లో సెట్ చేస్తాం. ఇది మ్యాంగో పీస్ ఇట్లా వ్యాక్స్ లో సెట్ చేసి దాన్ని పీస్ సోల్డరింగ్ తోని కలుపుతాం. అంటే అలా ఇలా ఇవన్నీ సోల్డరింగ్ కదా, ఇట్లా సోల్డరింగ్ వ్యాక్స్ లో పెట్టి సోల్డర్ చేస్తాం. చేసినాక फिर उसके बाद स्टोन सेटिंग स्टोन करते हैं, नहीं, उसके बाद सोल्डरिंग के बाद साफ करते हैं, पॉलिशिंग. पॉलिशिंग होता है. पॉलिशिंग के बाद स्टोन फिटिंग. ఆ పేపర్ ఇదా? ఓహో, ఇప్పుడు ఇది అరవంకి అరవంకి. డిజైన్. ఓకే ఇప్పుడు చూడండి మ్యామ్ స్టోన్ సెట్టింగ్ చేస్తున్నాడు ఓకే దాని మీద. రైట్. अभी वो डाइस लेके ऐसा मोम में हमने जमाए. ఇది వ్యాక్స్ చూడండి. उसके बाद सोल्डरिंग होता प्लास्टर. సోల్డరింగ్ మంచిగా జాయిన్ చేసేస్తారు పీస్ టు పీస్. ఇది ఒక డైమెన్షన్ చూస్తే మనకి ఇట్లా లైన్స్ ఇదంతా ఫర్ ద సిమెట్రీ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా రావడం కోసం మనం చూడండి ఇట్లా. ఇవన్నీ లైట్ వెయిట్ అండి. అన్ని Light weight. లైట్ వెయిట్ జ్యువెలరీ. 30 grams, అందాజుగా మనకి 35-30 grams. అచ్చా, लाइट वेट. దట్స్ వెరీ నైస్. స్పెషాలిటీ ఆఫ్ ముకుందా జ్యువెలర్స్. పాలిషింగ్ होता है उसके बाद पॉलिशिंग के बाद నెక్స్ట్ స్టెప్ పాలిషింగ్. ఇది పీస్ కలిపిరు మనం అంతే, దేనికి దానికి చేసి పీస్ కలిపినాక పాలిష్ చేసినాక ఇప్పుడు ఇక్కడ అన్ని స్టోన్స్ సెట్ చేస్తాం. ఎంత పనితీరు ఎంత కష్టం అనేది మనం చూడొచ్చు మ్యామ్. ये नॉक्सी हाथ से मैंने सो हैंड नॉक्सी అక్కడ చూడండి नॉक्सी मार रहे हो. Hands తోని उसको बताएंगे. हाँ, वो नॉक्सी देगा एक बार घोड़ा. हाँ, नॉक्सी मारा देगा एक बार मार एक बार मारते देगा. మారు. हाँ, मार. नॉक्सी तैयार करने के बाद ये ऐसा आता సూపర్. हाथ से. సో వాళ్ళ ఈ వర్కర్స్ అందరూ ఎక్కడి నుంచి? हाँ, ये सब कहाँ से आए भैया? ఇక్కడ कहाँ से आए सब workers? कलकत्ता का था. कलकत्ता ओनली नॉर्थ इंडियन कलकत्ता. డైలీ అంటే 10 నుంచి 12 గంటలు ఇట్లనే కూర్చొని కష్టపడితేనే జరుగుతుంది ఇదంతా. సో మనం అనుకుంటాం ఎందుకు ఇంత వేస్టేజ్, ఇంత మజూరీ ఛార్జ్ అంటే ఇంత కష్టం ఉంటుంది. హ్యాండ్ మేడ్ కాబట్టి ఖచ్చితంగా ఆ కష్టం ఉంటుంది, దాని తగ్గ ప్రైస్ కూడా ఉంటుంది, నో డౌట్ అందులో.
कितना वेट हो गए 20 grams. 20 గ్రామ్స్ నెక్లెస్ అండి. లైట్ వెయిట్ అంటే ఊరికే కాదు, ఇలానే లైట్ వెయిట్ తయారవుతుంది. సో 20 గ్రామ్స్ లో ఇంత హెవీ లుక్ నెక్లెస్ అచ్చా హై భయ్యా. This 20 Good grams job. అంటే only 2 tulas అంతే. అవును అంతే. So nice. Light weight only. necklace बना रहे हाँ. अरे वाह बहुत बढ़िया है. అయితే ఇంత లైట్ వెయిట్ లో రావట్లేదు, 1 tulas లో రావట్లేదు యాక్చువల్ గా చెప్పాలంటే. ఇట్ ఇస్ టూ గుడ్ హియర్. చాలా చాలా బాగుంది. వెరీ నైస్. అచ్చా హై భయ్యా. हाँ. ఇక్కడ మనం స్టోన్ సెట్టింగ్ ఇది. बेल्स के लिए सेटिंग करे सभी. हाँ ये स्टोन सेटिंग का है हाँ पूरा. स्टोन सेटिंग हो गया सो సెట్టింగ్ అయిపోయి పాలిష్ అయిపోయి రెడీ Polish అయిపోయి ready. బటానా బెల్ట్ సైడ్ పిల్లలు మ్యామ్. सेटिंग्स. राइट भैया ये स्टोन बाहर नहीं निकलना नहीं फिर निकलता, बाद में नहीं इतना एकदम बढ़िया ऐसे रहता हाँ है. हाँ आएगा नहीं सेटिंग फिर हाँ बाद. नहीं निकलता, अच्छा नहीं निकलता. बहुत बढ़िया. हैंड सेटिंग. ఇది చూడండి అసలు ఎంత బాగుంది. దిస్ టూ గుడ్ చాలా బాగుంది యాక్చువల్లీ. बहुत अच्छा है भैया. 12 grams. वो आपका बेल्ट दिया ना, బటానా బెల్ట్ बेल्ट तो लाइट वेट 55 50 का बना बोला ना अभी वही बना रहा हूँ. నిఖిల్ గారు నేను అడిగాను లైట్ వెయిట్ ఉన్నాయా అని అంటే కంటేజ్ అట. ఎవరి పేరు కరెక్టేనండి? కంటే. కంటే జస్ట్ 1 తులాలో ఉన్నాయి. 1 తులా 12 గ్రామ్స్ అంతేనండి. సో ఇంకా దీనికి బీట్స్ రావాలి. Hmm. సో అన్ని 15 గ్రామ్స్ లోపే వస్తుంది. లైట్ వెయిట్ మ్యామ్. ఓకే మంచిగా అమ్మవారు వచ్చి చూస్తే అవును. అంటే లైట్ వెయిట్ అయినా కాంప్రమైజ్ అవ్వదు ఎక్కడ. అవును అవును. అంటే డీటెయిలింగ్ అనేది Yes, yes, అంత exactly. క్లియర్ గా ఉంది. మనం జనరల్ గా బయట మనం చిన్న చిన్న విగ్రహాలు చూస్తే ఎక్కువ కాస్ట్ పెడితే కానీ డీటెయిలింగ్ మనకు కనిపించదు కదా. కానీ 1 తులం 1.2 తులాస్ లో కూడా డీటెయిలింగ్ అనేది చాలా చాలా ముకుంద బాగుంది. జ్యువెలరీ స్పెషలైజేషన్ లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్ కోసం R&D చేస్తాము. ఒక ఐటమ్ ని ఫస్ట్ టైం ఒక 5 తులాస్ వస్తే దాన్ని 4 ఎలా చేయాలి, 35 ఎలా చేయాలి, 30 ఎలా చేయాలి. వి కీప్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ బికాస్ రేట్ అప్ అండ్ అప్ పెరుగుతుంది కాబట్టి ఇది డౌన్ అండ్ డౌన్ వెళ్తాం వెయిట్. సో ఇది కూడా మ్యామ్ ఫస్ట్ మన దగ్గర 25-30 గ్రామ్స్ వచ్చేది. 20 తెచ్చాం, 15 తెచ్చాం, ఇవాళ 12 కి వచ్చాం. సో దట్ జనాలకి ఆ రేట్ ఉన్న పాపం కొనాలి అనే ఆశ ఉంటది కాబట్టి అవును అవును. మనకు తక్కువ. ఈ 1/8 కి 12% పడుతుంది మన దగ్గర. ఓ ఇంత వర్క్మెన్షిప్. రైట్. నాకు ఒక చిన్న డౌట్ నగితే గారు, అక్కడ సోల్డరింగ్ చేస్తున్నారు, స్టోన్ పెడుతున్నారు, తర్వాత మళ్ళీ పాలిష్ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. గోల్డ్ క్వాలిటీ ఎక్కడ తగ్గదా ఈ ప్రాసెస్? తగ్గదు. ఎవ్రీథింగ్ 916 ఉంటుంది. మీరు గోల్డ్ ఏం తగ్గదు. ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ మొత్తం ఎగ్జాక్ట్ చకాచక్ క్లీన్ చేసి మీరు వెయిట్ చేస్తే స్టోన్స్ వెయిట్ తీసేస్తే ఉన్నదంతా బంగారమే ఉంటుంది. రైట్ బికాస్ ప్రతి మైన్యూట్ పార్టికల్ కూడా క్లీన్ చేసేస్తాం అన్నమాట. రైట్ రైట్. ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ అండి, అంటే మీ నుంచి నేనే అడిగేస్తున్నాను, నా డౌట్స్ అన్ని అడిగేస్తున్నాను. ఇప్పుడు ఇందులో స్టోన్స్ ఉన్నాయి కదా, అవును. స్టోన్ వెయిట్ సపరేట్ గా, Yes, గోల్డ్ వెయిట్ సపరేట్ yes. గా మీరు ఇస్తారా? ఎగ్జాక్ట్ స్కెలిటన్ చెప్తామండి. నెట్ వెయిట్ ఎంత, గ్రాస్ వెయిట్ ఎంత. నెట్ వెయిట్ కే బంగారం ప్రైస్ వేస్తాము. ఆ నెట్ వెయిట్ కే వేస్టేజ్ పడుతుంది. అందులో ఎలాంటి డౌట్ ఉండదు. 100% స్టోన్ వెయిట్ లెస్ అవుతుంది. మీ డౌట్ నేనే అడిగేసాను. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. మీరు మీ టైం తీసుకొని మా ఫ్యాక్టరీకి వచ్చి మా స్టోర్ కి వచ్చి మీటింగ్ యూ ఇస్ అ ప్లెజర్. అండ్ మా పొల్టు భయ్య కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రియలీ. థ్యాంక్ యూ సో మచ్. దీస్ ఆర్ ఆల్ అన్సంగ్ హీరోస్ అండి. వీళ్ళందరూ కష్టమే మేము పైకి షైన్ నిజం అయ్యాం. నిజం అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు పర్ఫెక్ట్ గా వర్క్ చేయకపోతే ఐటమ్ మనకి నచ్చదు. ఎగ్జాక్ట్లీ. మేమేం చేసుకుంటాం? ఎగ్జాక్ట్లీ. సో పర్ఫెక్ట్ వర్క్ అనేది ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఎక్కడ మనం లోపం అనేది మనం వెతకలేము, దాన్ని చూపించలేము. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.